అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏంటి ఫోన్లో స్క్రోల్ చేస్తున్నారు? ఆన్లైన్లో మంచి కథలు దొరుకుతాయేమో చూస్తున్నాను. దొరికాయా? దొరకలేదు. రాత్రి నువ్వు మీ ఫ్రెండ్ గురించి చెప్పినట్టు ఇప్పుడు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ కథలు చెప్తే వింటాను. మీరేమైనా చిన్న పిల్లాడా కథలు వినడానికి? అంటే నువ్వు చెప్పే కథలో మంచి ఫీలు నీతి ఉంటుంది. ఆ కథల వల్ల లేక నువ్వు చెప్పే ఎక్స్ప్రెషన్ వల్ల తెలియదు కానీ వినడానికి చాలా బాగుంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఫ్రెండ్ జీవితంలో జరిగింది చెప్తే మీకు కథలు అబద్ధం అనిపిస్తుందా? అబద్ధం అని ఎవరన్నారు? ఒక మంచి భావాన్ని పాటలా ఎలా రాస్తామో జీవితంలో అనుభవాల్ని కూడా కథలా అంత బాగా చెప్తావన్న ఉద్దేశంతో అలా అన్నాను. అయినా ఈ మధ్య నీకు కోపం చిరాకు ఎక్కువ అవుతున్నాయి. కాస్త కంట్రోల్లో ఉంటే మంచిది. ఆ స్విచ్ మీ దగ్గరే ఉంది. అవును కదా, నా దగ్గరే ఉంది కదా. అయితే ఉండు, ఆ స్విచ్ ఆన్ చేస్తాను. మీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. పుట్టబోయే బిడ్డకి ఇష్యూ అని కోడ్ నేమ్ పెట్టారు కానీ అసలు ఇష్యూ మీరే. మొగుడు పెళ్ళాల మధ్య ఇష్కుంటేనే ఇష్యూ వస్తుంది. అత్తయ్య కాల్. హలో అత్తయ్య. ఉషా, ఇంట్లోనే ఉన్నావా? అవునత్తయ్య. నేను కూడా ఇక్కడే ఉన్నానమ్మా. మంచిది. అయితే నువ్వు కూడా విను. ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకొనిరా. నువ్వు చేయిస్తున్నావమ్మా? అవునరా, ఈ సంవత్సరం ఇద్దరు కోడళ్లతో మన ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేయించాలనుకుంటున్నాను. ఎందుకు? ఏదైనా స్పెషల్ ఏమైనా ఉందా? అనుకున్నది ఇది సక్రమంగా జరగక చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం నా బలవం నమ్మి నాకు నిజమైన బలం మీరిద్దరే. ఆ అమ్మవారి దయతో మన సమస్యలన్నీ దూరమై అందరికీ మంచి జరగాలని వ్రతం చేయిస్తున్నాను. నువ్వు నోరు తెరిచి అడిగావంటే అమ్మవారు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారమ్మా. డోంట్ వరీ. ఏంట మాటలు భయం లేకుండా? విన్నావమ్మా, మా అమ్మతో నేను ఎలా మాట్లాడాలో మధ్యలో వచ్చిన కోడలు చెప్తుంది. మధ్యలో వచ్చినా చివరి వరకు ఉండేది తనేరా. ఆ మాట అండంలో తప్పులేదు. అయిందా? బాగైందా? అమ్మతో మాట్లాడాక నీ పని చెప్తాను. లాస్ట్ టైం డిన్నర్ కి మిస్ అయినట్టు ఈ వ్రతానికి మిస్ అవ్వడానికి మాత్రం వీల్లేదు. నువ్వు ఉషా తప్పకుండా రావాలి. కన్ఫర్మ్ గా వస్తావమ్మా. లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు. పాపం ఉషా ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళింది. లేదమ్మా, ఈసారి మాత్రం మిస్ అవ్వను. ఉషా, నాకు వాడి మాటల మీద నమ్మకం లేదు కానీ వాణ్ణెలాగైనా నువ్వే లాక్కొని రావాలి. తానేంటి లాక్కొచ్చేది? నేనేమన్నా ఎద్దునా మేకనా లాక్కొని రావడానికి? వస్తానని చెప్తున్నాను కదమ్మా. సరేరా, ఉంటాను. ఉంటానమ్మా. అలాగే అత్తయ్య. ఒక్కసారి మిస్ అయినందుకు మరీ ఇంత అపనమ్మకమా? టూ బ్యాడ్. అంటే కోడళ్లతో వ్రతం చేస్తున్నారు, అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే అన్నిసార్లు చెప్పారు. అర్థమైందిలే. అత్తయ్య ఫోన్ చేసి వ్రతం గురించి చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకో? అంటే అత్తయ్య పిలవకపోయి ఉంటే ఇంట్లోనే చేసుకోవాలనుకున్నాను. అదృష్టం కొద్దీ అత్తయ్యకి ఆలోచన వచ్చింది, మనకు కూడా కబురొచ్చింది. అత్తయ్య లాంటి ఆది ముత్తైదు దగ్గరుండి వరలక్ష్మి వ్రతం చేయించడం అంటే నిజంగా చాలా సంతోషం, అదృష్టం. ఆడదాని సౌభాగ్యం కోసం, భర్త క్షేమం కోసం భార్య ఎంతో నిష్ఠగా భక్తిగా చేసే వ్రతం అండి ఇది. మీ మ్యూజిక్ ఆల్బమ్ పనులు ఎన్నున్నా, ఎలాంటి డిస్కషన్స్ అయినా సరే పోస్ట్ పోన్ చేసుకోండి. అమ్మ చెప్పడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? నేను మన కోసమే కదా చెప్తున్నాను, అలా విసుక్కుంటారే? విసుక్కోవడం లేదు, మళ్ళీ నువ్వు ప్రత్యేకించి చెప్పడం ఎందుకు? ఖచ్చితంగా వస్తాను. కాదు కాదు, ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్దాం, అందులో డౌటే లేదు. ఓకేనా? ఎవరు? ఇంకెవరు? పల్లవి.
కాసేపు భర్తతో సంతోషంగా ఉంటే చాలు ఆ మహాతల్లికి ఎలా తెలుస్తుందో మధ్యలోకి దూరి మొత్తం నాశనం చేస్తుంది. పని పట లేదా దానికి? ఆ పాటల గురించే మాట్లాడడానికి అనుకుంటా. మాట్లాడనా? హలో. హాయ్ కిరణ్ గారు, బిజీనా? ఆ, అలా ఏం లేదు. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఉండాలని ఉషా రిక్వెస్ట్ చేస్తుంటే సరే అని చెప్తున్నాను. అదంతా దానికెందుకు చెప్పడం? ఓ అవునా, సరే మాట్లాడుకోండి, నేను తర్వాత కాల్ చేస్తాను. మా మాటలన్నీ అయిపోయాయి పల్లవి. ఇంతకీ నువ్వెందుకు కాల్ చేసావో చెప్పు. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడే పనుంది, ఒకసారి ఇంటికి రాగలరా? ఇప్పుడా? అవును, ఇప్పుడే, కొంచెం అర్జెంట్. ఓకే. థ్యాంక్ యూ. అది యాక్చువల్గా ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పింది అంతే కదా? అంత అర్జెంట్ అయితే మాత్రం ఆవిడ గారు ఇక్కడికి రావచ్చు కదా. ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఫోన్ చేసి రప్పించుకోవడం అసలు బాలేదు. అడగకుండానే అవకాశం ఇచ్చింది, అవసరం మనది. మ్యూజిక్ పని మీద వెళ్తున్నాను కానీ వేరే పని అయితే నేను ఎందుకు వెళ్తాను? వద్దు, నో నో నో, వద్దు, అలా కోపంగా చూడొద్దు. అక్కడ పని అయిపోయిన వెంటనే సెకండ్ ఆలస్యం చేయకుండా నేను వచ్చేస్తాను, సరేనా? మీ ఇష్టం, నేను వద్దన్న ఆగుతారా? ఇదిగో ఇలా కోపంగా చెప్తే నేను ఎలా వెళ్ళాలి? సరే వెళ్ళిరండి. ఇలా చెప్పే బాగుంది. ఓకే బాయ్. నిజమైన ప్రేమ కోసం జరుగుతున్న ఈ రహస్య యుద్ధంలో నువ్వు నేను మాత్రమే తలపడదాం. గెలిచే వరకు, నిజమైన ప్రేమకు నీకు అర్థం తెలిసే వరకు నేను ఆగను, నిన్ను ఆపను. నా భర్త నాకు మాత్రమే సొంతమని నీకు నువ్వుగా నాకు అప్పగించేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్